నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వైభవంగా అప్పన్న చందనోత్సవం. టీటీడీ తరపున పట్టు వస్త్రాల సమర్పణ. చందనోత్సవంలో అపశృతి. భారీ వర్షానికి కూలిన గోడ, 7గురి మృతి. సింహాచలం ఘటన పట్ల పీఎం సీఎం దిగ్భ్రాంతి. 25 లక్షల పరిహారం, 3 సభ్యులతో విచారణ. ఎన్డీఏ కూటమితోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి. వైసీపీ అక్రమాలపై చర్యలుంటాయన్న ఎంపీ కలిశెట్టి. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం సందర్భంగా స్వామి భక్తులకు ఈ రోజు నిజ రూపంలో దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ ఎత్తున సింహగిరికి పోటెత్తారు. వేకువజామున 1 గంటకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపారు. అనంతరం స్వామివారి మూర్తిపై ఉన్న చందనాన్ని వెండి బొరుగులతో అత్యంత సున్నితంగా తొలగించి నిజరూపంలోకి వచ్చిన స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. వైదిక కార్యక్రమాల అనంతరం తొలుత ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ఆయన కుటుంబ సభ్యులకు నిజరూప దర్శనం కల్పించారు. వారు స్వామివారికి తొలి చందనాన్ని సమర్పించి స్వామి హృదయం శిరస్సుపై ఉంచి ఆరాధన నిర్వహించారు. సింహాద్రినాథుని నిజరూప దర్శనం అనంతరం తొలి విడతగా సమర్పించేందుకు ముందుగానే సుమారు 125 కిలోల శ్రీగంధాన్ని సిద్ధం చేసి ఉంచారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ టీటీడీ పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించారు. ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రోటోకాల్, అంతరాలయ దర్శనాలను ఏర్పాటు చేశారు. కాగా పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులు, అధికారులు సింహాచలం విచ్చేసి స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 7గురు మృతి చెందారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. గత అర్ధరాత్రి దాటాక సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి కొండపైకి వెళ్లే మార్గంలో 300 రూపాయల క్యూలైన్పై సిమెంట్ గోడ కూలిపోయింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంకబ్రత బాగ్చి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో విశాఖకు చెందిన పిల్లా శైలజ, పిల్లా ఉమామహేష్, పైల వెంకటరత్నం, ఎడ్ల వెంకట్రావు, గుజ్జరి మహాలక్ష్మి, తూర్పుగోదావరి జిల్లాకి చెందిన పత్తి దుర్గస్వామి నాయుడు, కొమ్మపట్ల మణికంఠ ఉన్నట్టు తెలిసింది. సింహాచలం క్షేత్రంలో గోడ కూలి 7గురు భక్తులు మృతి చెందడం పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ వర్షానికి క్యూలైన్ లో గోడ కూలి భక్తులు చనిపోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనలో గాయాలైన వారికి అత్యవసర వైద్య సేవలు అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సింహాచలం ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు, జిల్లా అధికారులు, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచల దేవాలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజుతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం ఘటన జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయం వివరాలు తెలుసుకున్నారు. గోడ కూలిన ఘటనపై 3 సభ్యుల కమిటీతో విచారణ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు. అలాగే గాయపడిన వారికి 3 లక్షల సాయం ఇవ్వాలని నిర్ణయించారు. కాగా సింహాచలం దుర్ఘటన పట్ల దేశవ్యాప్తంగా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింహాచలం ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేయడం జరిగిందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
వైసీపీ హయాంలో జరిగిన భూదందాలను, అవినీతిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి ఏర్పాటైన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉత్తరాంధ్ర అభివృద్ధికి కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ ప్రతి క్షణం కూడా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి టీం వారందరికి కూడా పచ్చకామరుడికి మొత్తం ప్రపంచం అంతా కూడా పచ్చకి కనిపిస్తుంది అన్నట్లుగా వారు ఆలోచన మార్పు రావట్లే. ఈరోజు ఏది మాట్లాడినా సరే రాజకీయంగా మాట్లాడడం తప్ప కానీ, సరే ఈ మంచి కార్యక్రమం చేశారు, ఇది బాగుంది, సరే ఇది బాగులేదనే మాట చెప్పట్లే. ప్రతి అంశం కూడా ఇది ఉత్తరాంధ్రకి ఒక్క పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన సంస్థలకి భూమి కేటాయింపు చేస్తుంటే ఈరోజు చూసి ఓరవలేక ఆ టీం అంతా కూడా మాట్లాడుతున్న తీరు చూస్తే చాలా దారుణం అనిపిస్తుంది. ఉత్తరాంధ్ర ప్రజానీకం కానీ, ముఖ్యంగా యువత అందరూ కూడా నిర్వీర్యం అయిపోయిన యువత ఆశ్చర్యం పోతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి నాయకత్వం అందరూ కూడా ఈరోజు ఉత్తరాంధ్రకి ఏ ప్రయోజనం చేయాలి, ఏ రకంగా వాళ్ళకి మేలు చేయాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు కార్యక్రమాన్ని 1 by 1 చేస్తుంటే వీరు ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి కావలసిన విధంగా మాట్లాడుతూ, కావలసిన విధంగా రాసుకుంటూ, కావలసిన విధంగా చర్చించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అయితే నేను ఏమంటున్నానంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు విశాఖపట్నంలో భూమి కేటాయింపులు కానీ, ఇప్పుడు ఈ 10 నెలల్లో కేటాయించిన భూ కేటాయింపులు కానీ ప్రజలు చర్చించుకుంటున్నారు. మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఎవరి ప్రయోజనం కోసం గతంలో మీరు భూమి కేటాయింపులు చేశారో అది మీకు తెలుసు. ఇప్పుడు ప్రజా ప్రయోజనాల కోసం చేస్తున్న ఈ భూ కేటాయింపులు, ముఖ్యంగా యువతకి కేటాయిస్తున్న ప్రాజెక్టులు కావాల్సిన భూ కేటాయింపులు కూడా ప్రజలు తెలుసు. కానీ మీరు ఒకే ఏకవరు పెట్టి ఒకే రకంగా మీ తీరుని ఏ రకంగా మార్చుకోవట్లేదు. ఈ రకంగా మీరు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇస్తే నమ్మే పరిస్థితి ఉండదు. కానీ బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్నాం కనుక ప్రతి విషయానికి ప్రజలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కానీ మేము తెలియజేసుకుంటున్నాం. ఆధారాలతో మీరు కొన్ని చెప్పాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా ఆధారం లేని నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రభుత్వంపై చెడ్డపేరు చేసే విధంగా ఒక అసూయ. ఎందుకంటే 5 ఏళ్ళు నేనున్నాను, 5 ఏళ్ళలో ఎవరు రాని పారిశ్రామికవేత్తలు కానీ, ప్రముఖులు కానీ ఈ 10 నెలల్లోనే వచ్చి పెట్టుబడులకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ముందుకు వచ్చి చేస్తున్నట్టు ఒక అసూయ. మీరు 5 ఏళ్ళు ఉన్నారు. 5 ఏళ్ళలో మీరు తీసుకొచ్చిన కంపెనీలు ఏమున్నాయో మీరు చర్చించుకురండి. ఎందుకంటే ఉన్న కంపెనీలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా ఉన్న కియా మోటార్ లాంటి ఇండస్ట్రీనిగా మీరు డిస్టర్బ్ చేసిన పరిస్థితి తీసుకొచ్చారు. అలాగే ఉత్తరాంధ్రలో ఉన్న మన పరిశ్రమలు కూడా మూతపడే పరిస్థితి తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారికున్న పరపతి ప్రకారంగా వారు ఈరోజు పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వారు చేస్తున్న ప్రయత్నాలకి మీరు ఆటంకం కలిగించి ఈరోజు చేస్తున్న ప్రయత్నాలని చేస్తున్న ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఆధారాలను కూడా మీకు పత్రికా మీడియాకి ఇస్తాం. మీరు కూడా చర్చించండి, డిస్కస్ చేయండి. 5 ఏళ్ళు గత వైకాపా పాలనలో ఈ ఉత్తరాంధ్ర దోపిడీ ఏ రకంగా జరిగింది, ఈ 10 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ కూటమి నాయకత్వం ఆలోచించి ప్రజా ప్రయోజనాల కోసం ఏ రకంగా ముందుకెళ్తుందో మీరు కూడా చర్చించి మీరు ఒక చర్చా వేదిక కూడా చెప్పి చర్చించవలసిన అవసరం ఉంది. దీన్ని డిబేట్ అవ్వాలి, పబ్లిక్ డిబేట్ కావాలి. ఎందుకంటే ఇది ఏది చేసినా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఎన్డీఏ కూటమి అవ్వచ్చు, ఓపెన్గా ప్రజలకి ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని ప్రతి విషయం కూడా ప్రజలకి అనుసంధానంగా, ప్రజలకి ప్రతి విషయం తెలిసే విధంగా ప్రతి అంశం కూడా ఉంటుంది. కనుక ఇది దాసి అర్ధరాత్రి జీవోలో లేకపోతే అర్ధరాత్రి నిర్బంధాలు ఏమి ఉండవు. ఇక్కడ ఇది ఫ్రీ హ్యాండ్గా ప్రజాప్రభుత్వం కనుక, ప్రజల ఆమోదం ప్రకారంగా జరిగే యాక్టివిటీస్ కనుక ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం చేసినా ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఓపెనింగ్ చేసుకున్న ముఖ్యమంత్రి కనుక ఈ విషయంలో మీరు కూడా చర్చించవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజానీకం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజానీకం తప్పటి ఉత్తరాంధ్ర ప్రజానీకం ఈ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని చేస్తున్న మద్దతుని మరొకసారి వారికి దృష్టిలో పెట్టుకొని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన పత్రికా సమాజం ఏర్పాటు చేసిన నాయకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గాలి దుమారం కారణంగానే సింహాచలంలో గోడ కూలిందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సింహాచలంలో గత రాత్రి గోడ కూలిన ప్రదేశానికి ఆమె హుటాహుటిన వెళ్లి పరిశీలించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ అర్ధరాత్రి 2 గంటల సమయంలో భారీ వర్షం, గాలి దుమారం వచ్చాయని చెప్పారు. వర్షం నీరు గోడ కింద భాగంలో చేరడం వల్ల గోడ కూలినట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. గోడ కూలిన ప్రమాదంలో 3 మహిళలు, 4 పురుషులతో సహా మొత్తం 7 మరణించారని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎస్డీఆర్ఎఫ్, పోలీసు బృందాలతో పాటు వాలంటీర్లుగా సేవలందిస్తున్న వారు కూడా వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఈ దుర్ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు. గోడ కట్టిన తీరు, కాంట్రాక్టర్ వివరాలు, నాణ్యతపై మొదలైన అంశాలపై లోతుగా విచారణ చేస్తామని అన్నారు. బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిజరూప దర్శనం రోజున ఎర్లీ మార్నింగ్ మనకి 2:33 మధ్యలోని ఇన్సిడెంట్ అనేది జరిగింది. యాక్చువల్గా ఇన్సిడెంట్ కూడా 2 o'clock చాలా హెవీ రైన్ ఒకటి స్టార్ట్ అయింది. అందరికీ తెలుసు, చాలా పెద్ద గాలి దుమారంతో చాలా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే వచ్చింది. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ మూలాన వాటర్ అంతా కూడా కొంచెం లోపల దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా సార్ ఎంక్వైరీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ 300 రూపీస్ క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట. అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేరు. ఫస్ట్ కరువు మూలాన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు. అది మూవ్ అవుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటున్నది లేదు. చాలా అన్ఫార్చునేట్ థింగ్, ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా 7 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో 4 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి. నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆన్బోర్డ్ అయింది. ఎన్డీఆర్ఎఫ్ టీములు 2, ఎస్డీఆర్ఎఫ్ టీంలో ఒక 2, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు అందరూ కూడా. నిజంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సంతాపం తెలియజేసుకుంటున్నాం. గవర్నమెంట్ తరఫున కూడా మ్యాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. కేవలం ఈ భారీ వర్షము, అదేవిధంగా ఈ గాలి దుమారం వల్ల మ్యాక్సిమం జరిగిన ఇన్సిడెంట్ ఇది ఒక యాక్సిడెంట్. దయచేసి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు మీకు కన్స్ట్రక్షన్ ఫెయిల్యూర్ కూడా ఉందంటూ కూడా చాలా అన్ని యాంగిల్స్ నుండి మేము దర్యాప్తు చెప్తామండి. ఇది ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టరు, ఎవరు ఇంజనీరు, ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు, ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్ తీసుకుంటాం. ఇప్పుడు ఇంకా మేము ఐడెంటిఫై చేసుకుంటున్నాం. కంపల్సరీగా గవర్నమెంట్ నుంచి వాళ్ళని ఆదుకుంటాం. ఇంజురీస్ అరౌండ్ ఒక 3 members అలా కనిపిస్తున్నారు. ఇంకా మనకి మొత్తం లిస్ట్ వస్తుంది కూడా, మీకు అంతా క్లియర్గా చెప్తాం. ఎవరు లేరండి, ఇంకెవరు లేరు. ప్రజలు తాము ఎదుర్కొనే ప్రధాన సమస్యలపై నేరుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్స్ కమిటీకి ఫిర్యాదు చేసేందుకు ఉన్న చట్టబద్ధమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు తెలిపారు. ఫిర్యాదు చేసే క్రమంలో ఏ ఎమ్మెల్యే నుంచైనా సహకారాన్ని పొందవచ్చన్నారు. విశాఖలోని ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఏపీ శాసనసభ పిటిషన్స్ కమిటీ చైర్మన్ హోదాలో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాస్, కొనతాల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ఏపీలో శాసనసభ పిటిషన్స్ కమిటీ అనేది ఒకటి ఉంటుందని చాలా మంది ప్రజలకు ఇప్పటికీ తెలియదన్నారు. జిల్లా కలెక్టర్, తహసీల్దార్లకు ఇప్పటికే ఫిర్యాదు చేసి ఉండి పరిష్కారం కోసం దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న వారు ఈ సేవలను వినియోగించుకోవచ్చని చెప్పారు. సంబంధిత ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ కు రిఫర్ చేసి దానిపై బహిరంగ విచారణ జరిపి అసెంబ్లీకి పంపిస్తామని ఆయన తెలియజేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రివిలేజ్ కమిటీ ఆదిలోనే పిటిషన్స్ కమిటీ అనేది 1925లో మొట్టమొదటి కమిటీ, పార్లమెంటరీ వ్యవస్థలో తొలి కమిటీ ఈ పిటిషన్స్ కమిటీ. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మొట్టమొదటి కమిటీగా ఇది ప్రారంభమైంది బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు. మే నెల 22-23లో 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతదేశంలోని పిటిషన్స్ కమిటీ చైర్మన్ అందరితో
లోక్సభ స్పీకర్ గారు ఒక సమావేశం కూడా పెట్టారు. అంటే దీని ప్రాముఖ్యత గురించి తెలియజేయడం కోసం ముందుగా మీడియా మిత్రులందరినీ కలిసి మొట్టమొదటి మా తొలి సమావేశం, దీనికి చైర్మన్గా నేను, సీనియర్ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు, విష్ణుకుమార్ రాజు గారు, కొనతాల రామకృష్ణ గారు, పల్లా శ్రీనివాస్ గారు, ఎక్కువ విశాఖపట్నం స్థానిక శాసనసభ్యులే ఉన్నారు, జగన్మోహన్ గారు చిత్తూరు శాసనసభ్యులు, అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్, మేమందరం దీని సభ్యులు. మీడియా ద్వారా ప్రజలందరికీ ఈ పెటిషన్స్ కమిటీ అంటే ఏమిటి, దీన్ని ప్రజలు ఏ రకంగా ఆ సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవాలి అనేది మీ ద్వారా అందరికీ తెలియచేయాలనేది ఈ మా తొలి సమావేశం. మా కమిటీకి ఇది తొలి సమావేశం ముందు మీడియా ద్వారా తెలియచేయాలని, ఎటువంటి మేజర్ సమస్యలు ముఖ్యంగా భూములకు సంబంధించి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం ఉంటే తర్వాత విష్ణు గారు క్లియర్గా చెప్తారు, రకరకాల భూ సమస్యలు, భూ దోపిడీలు ఉన్నాయి. చాలామంది ఎక్కడెక్కడ అన్యాయాలు జరిగినాయో జాయింట్ కలెక్టర్ గారికో, అక్కడ తహసీల్దార్కో, లేకపోతే కలెక్టర్ గారికో ఏదో టైంలో ఆల్రెడీ పెట్టుకుంటారు, ఇంకా అపరిష్కృతంగా ఉండుండొచ్చు, ఎవరైనా ఆక్రమించుకుని ఉండుండొచ్చు. అటువంటి వాటికి అసెంబ్లీకి అడ్రస్ చేసి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అనే పేరుతో అడ్రస్ చేసి ఏ శాసనసభ్యులకైనా, ఇప్పుడు గాజువాకలో ఉంటే గాజువాక ఎమ్మెల్యే గారికి ఇవ్వకల్లా, వారికి అందుబాటులో చుట్టుపక్కల ఉన్న ఏ ఎమ్మెల్యే ద్వారా అయినా, రాష్ట్రంలోని ఏ ఎమ్మెల్యే ద్వారా అయినా ఆ పిటిషన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభకి చేరిస్తే పిటిషన్ అయితే స్పీకర్ గారు మా కమిటీకి ఎండార్స్ చేస్తారు వచ్చిన పిటిషన్లు. అందులో సాంద్రతను బట్టి ప్రిలిమినరీ రిపోర్ట్ని మేము ఆ సంబంధిత శాఖాధికారుల వద్ద నుంచి, ఇప్పుడు రెవెన్యూకి సంబంధించింది జిల్లా కలెక్టర్ గారికి రిఫర్ చేసి ప్రిలిమినరీ రిపోర్టు, అందులో అవసరాన్ని బట్టి మా కమిటీ మీటింగ్లో ఆ జిల్లా కలెక్టర్ గారిని, ఆ అర్జీదారుణ్ణి, ఇక్కడ ఇందులో అనానమస్గా ఆకాశరామన్న, భూలోక సీతమ్మలు ఇలాంటివి కుదరవు, కంపల్సరీగా ఆయన పేరు, సెల్ నెంబరు, అడ్రస్సు అన్నీ స్పష్టంగా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే మా కమిటీ మీట్ అయినప్పుడు ఆ సంబంధిత అధికారులతో పాటు ఈ పిటిషనర్ని కూడా అక్కడికి పిలవడం జరుగుతుంది. ఓపెన్గా అందరి సమక్షంలో ఆ కమిటీ విచారణ చేసి ఆ రిపోర్ట్ని అసెంబ్లీకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రస్తావించే సమయం చాలా పరిమితంగా ఉంటోందని, కానీ పిటిషన్స్ కమిటీకి ఫిర్యాదు చేసినప్పుడు దానిపై తప్పక చర్చించి పరిష్కారం చూపడం జరుగుతుందని చెప్పారు. అందరికీ నమస్కారం. పిటిషన్స్ కమిటీ చైర్మన్ గారైన రఘురామకృష్ణరాజు గారికి, డిప్యూటీ స్పీకర్ గారు, అట్లాగే గౌరవ సభ్యులు గంటా శ్రీనివాసరావు గారికి, పల్లా శ్రీనివాసరావు గారికి, కొనతాల రామకృష్ణ గారికి, అట్లాగే జగన్మోహన్ గారికి, పత్రికా మిత్రులకి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలామందికి ఈ పిటిషన్స్ కమిటీ పవర్ ఏంటో తెలియదు. ఎందుకంటే లాస్ట్ 5 years అసలు ఏ కమిటీ కూర్చోలేదు. తర్వాత ఈ పిటిషన్స్ కమిటీ పవర్ ఏంటో దాన్ని బయటికి తీసుకొచ్చింది రఘురామకృష్ణరాజు గారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అంటే తెలియజేయటం. ఇప్పుడు ఎవరన్నా ఒక సమస్య తీసుకొచ్చి ఎమ్మెల్యేకి ఇస్తే ఎక్కడ సాల్వ్ అవ్వకపోతే మనం అసెంబ్లీలో మాట్లాడాలి. కానీ అసెంబ్లీలో మాట్లాడటానికి టైం చాలా తక్కువ ఉంటుంది. మనకి టైము ఏదైతే పార్టీ స్ట్రెంగ్త్ బట్టి ఆ మెంబర్స్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 175 ఎమ్మెల్యేస్ మనకి అసెంబ్లీలో ఉన్నారు. మాకు 8 మంది ఎమ్మెల్యేస్ మేము ఉన్నాం, అంటే భారతీయ జనతా పార్టీకి. అంటే అసెంబ్లీ కనుక 175 నిమిషాలు కనుక జరిగితే నాకు 8 నిమిషాలు మాత్రమే టైం వస్తుంది మా సభ్యులందరికీ కలిపి. కాబట్టి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా కొన్ని సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించలేకపోయిన పరిస్థితి ఉంటుంది. అటువంటి సమస్యల్ని పిటిషన్స్ కమిటీకి మనం తీసుకుని వచ్చి ఇస్తే తప్పనిసరిగా పరిష్కారం దానికి దొరుకుతుంది. అట్లాగే కొన్ని సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికీ కూడా అవి సాల్వ్ కావటం లేదు.
అటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకనే చెప్పారు డిప్యూటీ స్పీకర్ గారు, ఈ కమిటీకి చైర్మన్ గారు, ఏదైతే అంబేద్కర్ కాలనీ ఉందో మ్యారియట్ హోటల్ దగ్గర రోడ్డు వైడనింగ్ అని చెప్పి ఇదివరకు ప్రభుత్వము 2 సంవత్సరాల క్రితము, అంటే ఇప్పటికి సుమారు 3 సంవత్సరాలు అయింది, వాళ్ళు రోడ్డు వైడనింగ్కి ఒప్పుకున్నారు. వాళ్ళు ఇల్లుని డిమాలిష్ చేశారు, ఇంటి కాంపెన్సేషన్ ఇచ్చారు, కానీ టీడీఆర్ ఇవ్వలేదు. టీడీఆర్ ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో మొరపెట్టుకుంటే ఆఖరికి అసెంబ్లీలో కూడా ప్రస్తావించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా టీడీఆర్ ఇవ్వలేదు. గౌరవ మంత్రివర్యులు చెప్పారు టీడీఆర్ ఇచ్చేయమని, కానీ ఇక్కడ కమిషనర్ గారు లేని వలన ఆ టీడీఆర్ ఇవ్వటం లేట్ అవుతుంది. అట్లాగే ఎన్నో సమస్యలు, ఆ సమస్యలన్నీ కూడా పిటిషన్స్ రూపంలో మనకి కనుక తీసుకుని వచ్చిస్తే ఈ కమిటీ ది మోస్ట్ పవర్ఫుల్ కమిటీ, తప్పనిసరిగా ప్రజలకి ఉపయోగపడే కమిటీ ఇది. ఈ కమిటీని ప్రజలు సరిగ్గా ఉపయోగించుకోవాలని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ పిటిషన్స్ కమిటీకి ఉండే పవర్స్ను ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవాలని సూచించారు. నెలకు ఒకసారి కమిటీ కలుస్తుందని, ప్రతి నగరంలో సమావేశమై ప్రజలకు ఉపయోగపడే రీతిలో వ్యవహరిస్తుందని చెప్పారు. అందరికీ నమస్కారం. ముందుగా ఏదైతే ఈ పిటిషన్స్ కమిటీ ఫస్ట్ మీటింగ్ వైజాగ్లో పెట్టి వైజాగ్ పట్ల ఈ కమిటీకి ఉన్న ప్రాధాన్యత ఏంటో కూడా తెలియజేసినందుకు ముందుగా కమిటీ చైర్మన్ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారికి, అలాగే మా సభ్యులకి అందరూ కూడా స్వాగతం పలుకుతూ, ఇప్పటిదాకా కూడా చైర్మన్ గారు చాలా డీటెయిల్డ్గా దీని మీద మీకు చెప్పడం జరిగింది. దానికి నేను యాడ్ చేసేది ఏంటంటే, కాన్స్టిట్యూషన్ ప్రకారం సిస్టమ్స్లో లెజిస్లేటర్ రోల్ ఏంటి ఇవన్నీ కూడా మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. అట్లాగే ప్రతి సిస్టానికి కూడా కొన్ని రూల్స్, లిమిటేషన్స్, రెస్పాన్సిబిలిటీస్, పవర్స్ ఇవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేశారు. మనకి శేషన్ గారు వచ్చేదాకా కూడా ఎలక్షన్ కమిషన్ ఒకటి ఉందని, ఎలక్షన్ కమిషన్కి అన్ని పవర్స్ ఉన్నాయని, ఎలక్షన్ కమిషన్ అనుకుంటే ఎలక్షనీరింగ్ మొత్తాన్ని అంత కంట్రోల్ చేయగలదని ఎవరికి తెలియదు. ఆయనకు ముందు చాలామంది ఎలక్షన్ కమిషనర్లుగా చేశారు. అయితే ఎవరు కూడా అసలు ఉన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి శేషన్ గారు వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటో చేసి చూపించారు. అంటే ఎలక్షన్ కమిషన్ కొత్తగా పవర్స్ ఇవ్వాల, అంతకుముందు ఏదైతే ఉన్నాయో దాన్నే కరెక్ట్గా ఇంటర్ప్రిట్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తిగా శేషన్ గారు చేతుల్లోకి ఎక్కారు. అట్లాగే ఈరోజు పిటిషన్స్ కమిటీ అంటే ఇప్పటిదాకా మీతో పాటు మాకు కూడా చాలామంది తెలియదు. పిటిషన్స్ కమిటీ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే అదొక ఎందుకు పనికిరాని కమిటీ లాంటిది, ఏదో ఎమ్మెల్యేల కమిటీలు వేయాలి కాబట్టి అటువంటి కమిటీలు వేస్తారని. కానీ దాన్ని డీప్గా స్టడీ చేసి డెప్త్కి వెళ్తే దాంట్లో ఉన్న పవర్ ఏంటో ఇప్పుడే చైర్మన్ గారు చెప్పారు. అది ప్రధానంగా మనకు ఎక్కువ మీడియాలో ఈ ల్యాండ్స్ ఇటువంటివి వస్తున్నాయి కాబట్టి అవి అనుకుంటున్నారు. అదే కాదు, పబ్లిక్కి సంబంధించిన వాళ్ళ గ్రీవియన్స్ ఏదైనా ఒక పిటిషన్ అటు కలెక్టర్కో లేకపోతే ఎమ్మెల్యేకో లేకపోతే ఇంకొక ముఖ్యమంత్రికో లేకపోతే ఒక మంత్రికో ఏదైనా వాళ్ళకున్న ఇబ్బంది, వాళ్ళకున్న అసౌకర్యం, వాళ్ళకున్న గ్రీవియన్స్ ఒక పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్స్ని పిటిషన్స్ కమిటీకి తీసుకొస్తే ఆ పిటిషన్ కమిటీ దాన్ని ఎంక్వైరీ చేసి దాంట్లో వాస్తవాలు ఏంటి, సాధ్యాసాధ్యాలు ఏంటి, దాన్ని ఎంతవరకు దాన్ని పరిశోధించవచ్చు ఇవన్నీ కూడా స్టడీ చేసి దాన్ని పాజిటివ్గా రికమెండ్ చేసి దాన్ని అయ్యేటట్టుగా ఆ సమస్య పరిష్కారం అయ్యేటట్టుగా చేయటం ప్రధానంగా పిటిషన్స్ కమిటీకి సంబంధించింది. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ అసెంబ్లీ పిటిషన్స్ కమిటీకి ప్రజలు నిర్భయంగా ఫిర్యాదులు చేయవచ్చని, అన్ని ఊళ్ళల్లోనూ పర్యటించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం కమిటీ ముందుకు రావడం ఎంతో మంచి పరిణామంగా వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారం. విలేకరు సోదరులందరికీ ముఖ్యంగా విశాఖపట్నంలో ఫస్ట్ పిటిషన్ కమిటీ మీటింగ్ పెట్టినందుకు గాను మా పిటిషన్ కమిటీ చైర్మన్ గారు అలాగే డిప్యూటీ స్పీకర్ గారు అయినటువంటి గౌరవనీయులు రఘురామరాజు గారికి ప్రత్యేకంగా మా గాజువాక ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పిటిషన్ కమిటీ సభ్యులందరికీ కూడా పెద్దలు మరి మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు, మరో పెద్దలు మాజీ మంత్రివర్యులు మా కొంతాల గారు, మా సీనియర్ నాయకులు ఫ్లోర్ లీడర్ అయినటువంటి బీజేపీ నాయకులు మా విష్ణు గారు, మా సోదరులు మా జగన్మోహన్ రాజు గారు, ఇంకనో మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ పిటిషన్ కమిటీ చాలా పవర్ఫుల్ కమిటీ అండి. ఇది అంటే యాక్చువల్గా శాసనసభ్యుడి యొక్క పరిధిగా చూసుకుంటే ముఖ్యంగా అసెంబ్లీకి సంబంధించినటువంటిది అనమాట. జనరల్గా నాకు తెలిస్తే బయటకు వచ్చి అధికార యంత్రాంగం మీద పెత్తనం చేయడం
నాకు ఎక్కడ కూడా చట్టం కనిపించలే. కానీ అసెంబ్లీలో మాత్రం మా కమిటీల ద్వారా ఎంత పెద్ద అధికారినైనా సరే తీసుకురావచ్చు, కారణాలు అడగవచ్చు, పరిష్కారాలు చేసుకోవచ్చు. అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి దీనికి ఉన్నటువంటి పవర్స్ ఏంటంటే 2-3 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా ఇక్కడ సాల్వ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నిర్ణయాలు తీసుకోవడానికి ఇప్పుడు మనకు చట్టం లేదు, చట్ట రూపం చేయాలి. చట్ట రూపం చేయాలనుకుంటే ఇప్పుడు ఇందాక సోదరులు మాట్లాడారు, శివప్రసాద్ గారు, జనరల్గా కాదు హుసేన్ గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు? మీరు సుమారు ఎన్నో పిటిషన్స్ ఉన్నాయి, వీటికి అన్నిటికీ మీ పరిష్కారం చూపించగలరండి. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్పాలా, ఇందాక నేను అసెంబ్లీలో కూడా మాట్లాడాము. ఈ 10 నెలలు కానీ తీసుకుంటే 9 లక్షల గ్రీవెన్స్లు వచ్చినాయి. అందులో 6,20,000 ఓన్లీ రెవెన్యూ మ్యాటర్స్ మీద ఉన్నాయి. ఈ 6,20,000 మ్యాటర్స్లో తీసుకుంటే 70% ఆ గొడవలన్నీ కూడా సమీప బంధువులతోనే ఉంటుంది. రెవెన్యూ మ్యాటర్స్ అన్నీ కూడా సమీప బంధువులతోనే ఉన్నాయి. సో దీనికి ఒక పాలసీ డెసిషన్ తీసుకుంటే సుమారు 1,00,000 పిటిషన్స్కి 1,00,000 కంప్లైంట్కి ఒక సొల్యూషన్ రావచ్చు. అలాగే గాజువాక సమస్య తీసుకుంటే ఇప్పుడు మీరు కానీ తీసుకుంటే ఎప్పుడో 95 నుంచి ఉంది, కానీ పరిష్కారం మనం 2015లోనే చూపించగలిగాం. దానికి ప్రధానంగా పరిష్కారం రావడానికి కారణం ఏంటంటే పిటిషన్ కమిటీనే. పిటిషన్ కమిటీలో నేను వేసి ఇలాగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, నో మ్యాన్ ల్యాండ్ కింద ఒక అధికారి పెట్టారు, దీన్ని పరిష్కారం అసలు నో మ్యాన్ ల్యాండ్ అంటే అర్థం ఏంటి, అసలు ఎందుకు పరిష్కారం రాలేదని చెప్పి ఒక పిటిషన్ ఇచ్చారు, పబ్లిక్ ఇచ్చినటువంటి పిటిషనే. దానికి ఆ రోజు మండల బుద్ధప్రసాద్ గారు చైర్మన్ కింద వచ్చారు, ఇక్కడ సభ్యులందరూ వచ్చారు, యువరాజు గారు కలెక్టర్ కింద ఉన్నారు అక్కడ. ఈయన ఎందుకంటే మీరు నో మ్యాన్ ల్యాండ్ అని చెప్పి గాజువాకలు ఎలా పెట్టానంటే నేను పెట్టలేదు, తప్పుడు వాక్యం అది నా ముందున్నటువంటి అధికారులు పెట్టారు అని. మరి నీ ముందున్నటువంటి అధికారులు పెట్టినప్పుడు మీరు మార్చొచ్చు కదా అంటే నాకు మార్చే పరిధి లేదు అన్నది. మరి దీనికి సొల్యూషన్ చెప్పండి అంటే ఈ డిస్కషన్ అంతా కూడా పిటిషన్ కమిటీలో వచ్చింది. ఆయన తర్వాత ఏమన్నారంటే నాకున్నటువంటి పరిధి ఏంటంటే సబ్ కమిటీకి రిఫర్ చేయండి అని. సో పిటిషన్ కమిటీ ఇచ్చినటువంటిది ఏ డెసిషన్ తీసుకోవడానికైనా సబ్ కమిటీ చేయొచ్చు. సబ్ కమిటీలో మళ్ళీ మినిస్టర్స్ అందరూ కలిపి వస్తారనమాట. ఆ రోజు గాజువాక పరిష్కారం రావడానికి ఆ నో మ్యాన్ ల్యాండ్ అనే వర్డ్ పదాన్ని తొలగించి ఇది టోటల్గా గవర్నమెంట్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసి దానికి ఒక పరిష్కారం చూపించుకురా. అంటే మనకి డెసిషన్ తీసుకోవడానికి పిటిషన్ కమిటీ ఒక బేస్ లాగా మనకు ఉపయోగపడుతుందని. ఇలాగ అనేక సమస్యలకు పరిష్కారం చేయొచ్చు. మీరు ఇందాక ప్రజాప్రతినిధుల మీద మీ కంప్లైంట్ ఇస్తారా, మీరు పరిష్కారం చేస్తారు, ఇవ్వండి. ఖచ్చితంగా పలానా బ్లాక్మెయిల్ చేశాడనో పలానా కబ్జా చేశాడనో, అసలు కబ్జాదారుకున్న అనేక కంప్లైంట్లు వెళ్తున్నాయి కదా, కంప్లైంట్లు వెళ్తే వాళ్ళు పరిష్కారం చూపిస్తున్నారు కదా. కనుక మీరు ఇక్కడ ఈ కమిటీ ద్వారా మనం పరిష్కారం చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా 3-4 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి విషయాల్లోని అలాగే ప్రభుత్వం చట్ట రూపం కోసం కూడా ఈ కమిటీలు ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తుంది. సింహాచలంలో గోడకూలిన దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. వీరిలో 3 ఏళ్ల క్రితం వివాహమైన పిల్ల ఉమామహేశ్వరరావు, భార్య పిల్ల శైలజలతో పాటు శైలజ తల్లి 50 ఏళ్ల పైలా వెంకటరత్నం, మేనత్త 55 ఏళ్ల గుజ్జారి మహాలక్ష్మి కూడా ఉండటంతో బంధువుల్లో దుఃఖం కట్టలు తెంచుకుంది. గోడకూలిన ఘటనలో మృతులు ఉమామహేశ్వరరావు, శైలజ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వర్క్ ఫ్రం హోంలో భాగంగా మధురవాడలోనే ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. చందనోత్సవంలో పాల్గొనాలని సింహాచలం వెళ్లి క్యూలైన్లో ఉండగా గోడ కూలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వారి మృతదేహాలను కేజీహెచ్లోని మార్చురీకి తరలించడంతో అక్కడికి చేరుకున్న బంధువులు రోదనలతో ఆ ప్రాంతమంతా తీవ్ర విషాదం అలుముకుంది. నా కొడుకు పెళ్ళికి నిర్ణయించాడు ఆయన, అమ్మగడ్డమ్మో వెళ్ళిపోతానే అన్నట్లా బాబు. నాకొక్కసారి మొక్కలు చూపెట్టినా మీ చేతుల్లో ముందు దగ్గర వాళ్ళు బతుకు రాదారు, మీ కాలు కొట్టుకుంటారు ఆయన. ఇప్పటికి బలైపోయారా ఆయన.
ఒక్కసారి చూపించండి ఆయన. హోంమంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, గణబాబు, మేయర్ పీలా శ్రీనివాసరావు సహా పలువురు నేతలు కేజీహెచ్ వద్దకు వెళ్లి మృతుల బంధువులను ఓదారుస్తున్నారు. వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు. సింహాచలం దైవ దర్శనం కోసం వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడటంతో విశాఖలో విషాద ఛాయలు అనుకున్నాయి. ఆ నలుగురు మృతదేహాలను ప్రస్తుతం కేజీహెచ్ తరలించారు. ప్రస్తుతం ఇక్కడికి విశాఖ నగర మేయర్ పీలా శ్రేణితో పాటు ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళ బంధువులు కూడా ప్రస్తుతం అంటున్నారు. వారిని అడిగి మనుషులు తెలుస్తుందాం. సార్ మీరు చెప్పండి, ముఖ్యంగా బంధువులు విషయం వద్దాం. సార్ ఏం జరిగింది అసలు రాత్రి? వాళ్ళు ఎవరు మీకు బంధువులు అంటున్నారు? మీకు ఏ రకంగా బంధువులు? వాళ్ళు ఏ రకంగా మనకు దూరం అయ్యారు? చందమోత్సవానికి చాలా విపరీతమైన ఏర్పాట్లు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఎలవేల్పోయినటువంటి సింహాచలం చంద్రోత్సవం కోసం అటు ఒరిస్సా, ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుండి విపరీతంగా తరలిచ్చారు. రాత్రి 2 గంటలప్పుడు అనుకోకుండా ఉరుములు, మెరుపులు, గాలి రావడం వల్ల అక్కడ నూతనంగా నిర్మించినటువంటి గోడ అకస్మాత్తుగా పడిపోవడం వలన ఇప్పటికీ 7 మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు కన్ఫర్మ్ చేశారు. అందులో మాకు బంధువులు మధురవాడకు చెందినటువంటి ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. పిల్ల ఉమామేశ్వరరావు, పిల్ల శైలజ, అలాగే వాళ్ళ అత్తగారు, ఆ అత్తగారికి బంధువు, 4 ఒకే కుటుంబంలో, అమ్మాయికి మేనత్త. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇలా జరిగి ఉండకూడదు. ఇటీవలే ఒక 2.5 సంవత్సరాల క్రితం పెళ్ళయింది వీళ్ళకి. చాలా అన్యోన్యమైన దంపతులు, ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. వీళ్ళింట్లోనే ఈ పిల్ల తాలూకు అన్న బ్యాంక్ ఉద్యోగం పనిచేసేవాడు. 3 సంవత్సరాల కింద చనిపోయాడు. ఆ కుటుంబంలో అల్లుడిని కోల్పోయారు, కొడుకుని కోల్పోయారు, కోడలను కోల్పోయారు, వియ్యపురాలను కోల్పోయారు, వియ్యపురాలు ఆడపడుచుని కోల్పోయారు. ఇంతకన్నా అన్యాయం, దురదృష్టకరమైన సంఘటన బహుశా భవిష్యత్తులో ఎప్పుడు జరగకూడదు అనేది కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటన చేసింది. అయితే జరిగిన సంఘటన ఎవరు ఏం చేయలేం. ఇది ఒక ఉపత్తు లాంటిది. మేము కోరేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తారని తెలిసింది కాబట్టి వాళ్ళకి ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో జరిగినట్టు వాళ్ళకి నష్టపరిహారం 1 లక్ష రూపాయలు ఇచ్చినట్టు ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా అవకాశం ఉంటే ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలనేది ప్రజల తరపున, ఆ బంధువుల తరపున, విశాఖ జిల్లా ప్రజలందరి తరపున, సిపిఐ తరపున మేము హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేయర్ గారు ప్రస్తుతం శ్రీనివాస్ గారు, సార్ మీరు చెప్పండి, జరిగిన సంఘటన చాలా బాధాకరమైంది. ఒకే కుటుంబంలోనూ వాళ్ళు మనకు దూరం అయ్యారు. మీకు ఏమనిపిస్తుంది? ముందు ఇలాంటి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు అవసరం? అంటే ఇది యాక్సిడెంట్లీగా జరిగింది. ఏదైతే దేవుడు నిజస్వరూపం సంవత్సరానికి ఒకసారి చందనవల్లి పండుగ వస్తుంది. ఒరిస్సా నుంచి కానీ అదర్ రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది ప్రజలు వస్తారు. నైట్ నుంచి లైన్లో ఉండి దర్శనం చేసుకుంటారు. ఏదైతే టెంపుల్కి ఆనుకొని ఉన్న దర్శనాలకు ఇచ్చిన లైన్లన్నీ ఎక్కడ ఇబ్బంది రాలేదు. నైట్ 12 వర్షంలో భారీ ఎత్తున రావడం, ఏదైతే ఉందో ఇప్పుడు యాక్సిడెంట్గా జరిగిన ఆ గోడ దగ్గర ఆ వాటర్లోనికి వెళ్ళడం, ఆ గోడ కూలిపోవడం వల్ల జరిగింది. ఎటువంటి అయినప్పటికీ కుటుంబాలన్నీ కూడా 7 చనిపోయారు. 7 కుటుంబాలు కూడా ఆ దేవస్థానంలో ఇప్పటి వరకు అటువంటి దుర్ఘటన కూడా చూడలేదు. ట్రాఫిక్ గత ప్రభుత్వంలో ట్రాఫిక్ ఆగిపోవడం, లైన్లు ఆగిపోవడం ఇలాంటివి జరిగాయి. దానికి ప్రతిష్టంగా ఈసారి కలెక్టర్ గారు కానీ, పోలీస్ కమిషనర్ కానీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చాలా సీరియస్గా తీసుకున్నారు. అంటే ఈ విషయం జరుగుతుందని ఎవరు ఊహించింది కాదు, వర్షాలు వస్తాయని కూడా ఊహించింది కాదు. దీనివల్ల జరిగింది. ఏదైనప్పటికీ ఆ కుటుంబాలకి వెంటనే చంద్రబాబు నాయుడు జరిగిన అరగంటలోనే ఆ కుటుంబాల కోసం మెసేజ్ పెట్టి ఇమీడియట్గా ఐడెంటిఫై చేయమని ఆదేశాలు ఇవ్వడం, వాళ్ళు ఫింగర్ ప్రింట్ తీసి ఐడెంటిఫై చేసి కార్డులు కూడా ఇమీడియట్గా తీసుకొని కుటుంబాల్ని చేర్చే ఉన్నాయి. ఇంకా బాధ ఏ కుటుంబానికి రాకూడదు. ఇటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించారు. డబ్బులు అనేది ప్రధానం కాదు, ఆ స్పందన కూడా వెంటనే 25 లక్షలు ఇవ్వడం జరిగింది. సార్ మీరు చెప్పండి సార్, ఏం జరిగిన సంఘటన పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఈరోజు ఏదైతే చంద్రోత్సవ కార్యక్రమం ఉందో, చంద్రోత్సవ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమం అక్కడ ఎంతో అట్టహాసంగా కార్యక్రమం చేయడం జరుగుతుంది. భక్తులకి నిజమైన దర్శనం, సింహాద్రప్పన దర్శనం కలగడం కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఏదైతే హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు అవనండి, మరి స్థానిక
మరి మంత్రివర్యులు వంగలపూడి అనిత గారు, మరి స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి అనుకోని రీత్యా కొన్ని కారణాల రీత్యా ప్రకృతి వైపరీత్యంగా నిన్న రాత్రి అకస్మాత్తుగా 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో గాలితో కూడిన వర్షం రావడం జరిగింది. ప్రసాదం విస్తృతంగా మనం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులతో ప్రసాదం కార్యక్రమాల భాగంగా సింహాచలంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ అభివృద్ధి కార్యక్రమాల చరిత్రలో భాగంగా మరి ఏదైతే 300 రూపాయల టికెట్ లైన్లో ఉందో అక్కడ కొత్తగా గోడ నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఈదురు గాలికి పెద్ద ఎత్తున గాలికి జరుగుతున్న కార్యంలో గోడ కూలి మరి ప్రమాదవశాత్తు మా చంద్రంపాలెం గ్రామంలో మధువాడ గ్రామంలో 7వ వార్డుకి సంబంధించి మరి 4 దుర్మరణం పాలడం చాలా విచారకరం. ఏది ఏమైనప్పటికీ ప్రకృతికి మనం అంతా తలవంచక తప్పదు. ఏదైతే ఈ నిజభక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. భవిష్యత్తులో కూడా వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించమని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.